అందరికీ నమస్కారం. నా పేరు చంద్రిక. అమెరికాలో వర్జీనియాలో నా నివాసం. ఓ గృహిణిగా ఇల్లు సర్దుతూనో, వంట చేసుకుంటూనో ఏదో ఒకటి వినడం నాకు అలవాటు. ఆ విధంగా నాకు తెలియకుండా, అనుకోకుండా 'నాహంకర్త హరికర్త' అనే పుస్తకం దాసుభాషితం వారి వీడియోలో తులసీదాస్ గారి నోటి వెంట విన్నాను. అది మొదటి భాగం. ఆ రోజుల్లో దాసుభాషితం వారి యాప్ ఇంత బాగా లేదు. రెండో భాగం కూడా వెతుక్కుని విన్నాను. ఎందుకంటే ఆ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉండింది. పివిఆర్కే ప్రసాద్ గారు అనే వ్యక్తి టీటీడీలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ వారి అనుభవాలు పంచుకున్న పుస్తకం అది. చేసే పని మీద ఎంత ప్యాషన్గా చేస్తున్నారో, వారు చేస్తున్న ప్రతి పనిలో అడుగడుగునా ఆ దేవాలయ వ్యవస్థని ఏ విధంగా చూశారో, ఏ విధంగా చూడాలని చెప్పారో అర్థమైంది. వారు ఆ పోస్ట్లో పనిచేసిన కొద్దిపాటి సమయంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఇది చదివిన కొన్నేళ్లకి నేను గత ఏడాది తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో ఏ వసతి సదుపాయాలు చూసినా, ఉచిత బస్సు కానీ, కొండెక్కి వెళ్ళేటప్పుడు ఆ షెల్టర్లు కానీ, అలిపిరి వద్ద లగేజ్ పికప్, తర్వాత ధర్మో రక్షతి రక్షితః అన్న పోస్టర్లు, తర్వాత ఆంజనేయ స్వామి వారి విగ్రహం, ఏది చూసినా నాకు ప్రసాద్ గారే కనిపించారు. రాళ్లపల్లి వారి కథ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కథ చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఈనాటికి కూడా నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. నాహంకర్త హరికర్త చదివాక నాకు ఒక్కసారి ప్రసాద్ గారితో కనెక్ట్ అవ్వాలని, వారి ఫేస్బుక్ ఏదైనా ఉందా అని ఫేస్బుక్లో వెతికాను. వారిని చూడాలనిపించింది. కానీ అప్పటికే వారు విష్ణు సాన్నిధ్యం చెందారు అని చెప్పి చాలా బాధేసింది నాకు. అటువంటి వ్యక్తిని కనీసం మా తరం కూడా చూడలేదు, తెలియదు అని. తర్వాత నాకు ఇంకొక పుస్తకం, దీన్ని ఆధారంగా చేసుకుని ఇంకో పుస్తకం కూడా చదివాను నేను. అసలు ఏం జరిగిందంటే, అందులో ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి చేసిన తరం నుండి చంద్రబాబు నాయుడు గారు చేసిన తరం వరకు వారి ఎన్నో పోస్టులలో వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. పని చేసిన ప్రతి పోస్ట్కి ఆయన వల్ల ఆ పోస్ట్కి గౌరవం వచ్చిందేమో అనిపించింది నాకైతే వింటుంటే. ఆయన తన పనితీరు గురించి ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క వ్యవస్థ కూడా ఎలా పనిచేస్తుందో చెప్తూ ఉంటారు. మనం చాలా తేలిగ్గా గవర్నమెంట్లో ఎవరు పనిచేస్తారు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఆ వ్యవస్థలో ఎంత కష్టాలున్నాయో, ఎన్నున్నాయో ఆయన చెప్తూ ఉంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. వారు చేసిన 2 పోస్టులు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే కనుక, నీటిపారుదల మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆయన పనిచేసిన వెంటనే పనిచేసిన కొద్ది రోజులకే దివిసీమ ఉప్పన రావటం, అక్కడ మంచినీళ్ళు దొరకకపోవడం, అంతా ఉప్పు కషాయం ఎక్కడ చూసినా కూడా. అందుకని ఆయన వాటర్ రిగ్స్ని ప్రతి ఊరికి పంపించారు. ఇది ఎప్పుడండి ఇది 1977లో. ఆ మీటింగులు పెట్టి, సెల్ ఫోన్ లేని రోజులవి, మీటింగులు పెట్టి అందరినీ వారికి తిండి ఏర్పాట్లు చేసి, వారికి కావాల్సిన మందులు ఏవి కావాలో అవన్నీ చెప్తూ, వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, వారిని ప్రోత్సాహపరిచి ఒక వారం రోజుల పాటు ఆ ఊర్లలో నీటి సదుపాయం వచ్చే వరకు నిర్విరామంగా కృషి చేశారు. ఎటువంటి పరిస్థితులు అవి అసలు అటువంటి పరిస్థితుల్ని, క్లిష్ట పరిస్థితిని మనం ఊహించుకోం. గుట్టలుగా శవాలు, సింగరేణి బొగ్గు గనుల నుండి బొగ్గు తెప్పించి అంత్యక్రియలు జరిపించడం. అటువంటి పరిస్థితులలో మనం ఎలా ఊహిస్తాం? అది అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు సాగారు వాళ్ళు. విత్ ఆల్ దట్ లిమిటెడ్ సోర్సెస్, వర్కింగ్ అండర్ ద క్రిటికల్ కండిషన్స్, టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అటువంటి లీడర్షిప్ నిజంగా అద్భుతం. ఇంకా న్యూయార్క్ టైమ్స్ ఆ రోజుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి ఒక ఆర్టికల్ కూడా రాసింది. తర్వాత ఇది నేను చెప్పదలుచుకున్నది, 2వ పోస్టు ఎక్సైజ్ కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వహించడం.
వారుణవాహిని అనే పేరు వినగానే ఆయన చెప్తారు, ఆదిశేషుడికి నమస్కారం చేసుకున్నాను అని. చమత్కారంగా ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణము అంటారు. కానీ ఎంత చమత్కారంగా చెప్పినా కూడాను వారి అనుభవాలు చదువుతుంటే వారు చాలా బాధపడుతూ ప్రజలకు జరిగిన అన్యాయం చేస్తున్నానేమో అన్న భావంతో ఉన్నట్టుగా నాకు అనిపించింది. నాకు ఇన్ని బాధ్యతలలోనూ మళ్ళీ కుటుంబ నేపథ్యాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారు. విశాఖ పోర్టు చైర్మన్గా బాధ్యతను స్వీకరిస్తూ పొయ్యి మీద నుంచి పనం మీద పడ్డానే అనుకుంటూ తండ్రి గారు చెప్పిన ఏనుగు లక్ష్మణ కవి పద్యము, అదే ఆరంభింపరు నీచమానవులని గుర్తు చేసుకుంటారు. వారి సతీమణి గోపిక గారి గురించి ఎన్నో చోట్ల ప్రస్తావిస్తారు. ఆవిడ అందించిన సహకారం చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి. అలాగే వాళ్ళ అమ్మాయి మాధవి గురించి, ఆవిడ పెళ్లి గురించి, ఆవిడ కాలు నొప్పి గురించి ప్రస్తావిస్తారు. తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి సంజీవ్కి, తర్వాత వాళ్ళ అమ్మాయి మాధవికి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ ప్రస్తావనలు చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది ఎంత ఆఫీసర్ అయినా తండ్రి కదా అని. ఆ విధంగానే వారి స్నేహితులైన వల్లీశ్వర్ గుండు గారి గురించి కూడా ప్రస్తావించారు. అది గుర్తు వచ్చింది నాకు. మొన్న వల్లీశ్వర్ గారిని వంగూరి చిట్టనరాజు గారి ఫౌండేషన్ సదస్సులో కలిసినప్పుడు నా భావనలన్నీ ఆయనతో పంచుకోవడం జరిగింది. ఇవన్నీ కాక సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం సమరత సేవా ఫౌండేషన్ ఆలోచన కూడా ప్రసాద్ గారిదే అని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ విధంగా వారిని నేను సంస్మరించుకునే అవకాశం కలిగించిన పెద్దలకి ధన్యవాదాలు చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.